సీతారామస్వామి మందిరంలో పోలీసు వర్గం సందర్భంగా పుష్కరణి గంగాహారతి. నెల్లూరు నగరంలోని శ్రీ సీతారామస్వామి మందిరం నందు చివరి కార్తీక మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం 7 గంటలకి పోలీసు వర్గం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కరిణిలో గంగా పూజ చేసి కాశీలో తలపించే రీతిలో హారతులు ఏ విధంగా నిర్వహిస్తారో మన సీతారామస్వామి మందిరం నందు అత్యంత వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా పచ్చకర్పూర హారతులు ఇవ్వడం, అరటి దొన్నెలతో ఆవు నెయ్యి చేసిన ఒత్తులు పెట్టి ఆ దొన్నెని పుష్కరిణిలో వదిలారు. గోమాత పూజ కూడా నిర్వహించారు. గంగాహారతి సమర్పించి భక్తులచే నేతి దీపములు విడిచిపెట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు తన్నీరు మస్తాన్రావు, సెక్రటరీ సోమశెట్టి వెంకటరత్నం, ట్రెజరర్ కొప్పవరపు శివప్రసాద్, దేవస్థానం గౌరవాధ్యక్షులు తాతా కిషోర్, దేవస్థానం వైస్ ప్రెసిడెంట్ అప్పల సత్యం, త్యాగరాజ కళ్యాణ మండపం ప్రెసిడెంట్ అమరా మోహన్ రావు, సెక్రటరీ కోటా సత్యనారాయణ, ట్రెజరర్ స్వామి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. మోహన్ రావు ఈరోజు సాయంకాలం 6:30 నుంచి నెల్లూరు బాలాజీ నగర్లోని శ్రీ సీతారామస్వామి మందిరంలో పోలీస్ వర్గం ఆ ఉత్సవం చాలా ఘనంగా జరిగింది. పోలీస్ వర్గం అనగా అది చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ బాలాజీ నగర్లో పోలీస్ వర్గం సందర్భంగా శివపార్వతుల అగ్రస్థానంలో కూర్చొని పెట్టాం. వారికి శివపార్వతుల నుంచి గంగా హారతులని, మరి గంగానదిలో కాశీలో గంగానదిలో హారతులు ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా గంగా హారతులు ఇవ్వటము, పచ్చకర్పూర హారతులు ఇవ్వటము, ఇవన్నీ కూడా ఈరోజు చాలా సాంప్రదాయబద్ధంగా అరటి దొన్నెలు, అరటి బొందె, ఆ బొందెలో ఆవు నెయ్యితో చేసిన ఒత్తులు పెట్టి ఆ బొందిని పారే నీళ్ళల్లో ఇక్కడ ఒక పుష్కరిణి తయారు చేశామండి. కృత్రిమంగా ఆ నీళ్లు పారుతూ ఉంటాయి. ఆ నీళ్ళల్లో ఈ ఒత్తిని వెలిగించిన అరటి బొందెను ఆ నీళ్ళల్లో వదిలితే ఆ బొంది అట్నే ఆ నీళ్ళలో వెళ్ళిపోతూ ఉంటుంది. అదే స్వర్గానికి పోతుంది అన్నమాట. అదే అరటి బొందులో వదలటం అంటే స్వర్గానికి పోయినట్టే అన్నమాట. ఆ శివపార్వతులు స్వర్గానికి మనం చేసుకున్న పుణ్యాలను బట్టి వారు తదుపరి మనకు పుణ్యలోకాలకే తీసుకొని పోతారు. మనల్ని అట్లా తీసుకుపోవడానికే మనం ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాము. ఈ కార్యక్రమంలో సుమారు 700 నుంచి 800 మంది భక్తులు రావటం, ఇక్కడ ఈ అరటి దొన్నెల్లో పెట్టిన దీపాలన్నీ వదలటం, ఇవన్నీ కూడా చాలా సంప్రదాయబద్ధంగా జరిగింది. ఇదే కాకుండా గోమాత పూజని, గోవు దాని బిడ్డ ఇద్దరిని తీసుకొని వచ్చాం. వాటికి కూడా పూజలు చేసి తదనంతరమే కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఈ కార్యక్రమం చాలా చక్కగా ఈ నెల్లూరు చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఈ భక్తులు తిలకించారు, చూశారు. జై శ్రీరామ్. ఈరోజు మా సీతారామస్వామి మందిరం నందు పోలీస్ వర్గం సందర్భంగా కృత్రిమ కోనేరును ఏర్పరిచి అందులో అరటి బొందెల్లో నేతి దీపాల నుంచి మహిళా మండలిచే వాటిని నీళ్లలో వదిలించాము. ఆ నీళ్లు అలా స్వర్గానికి పోతాయి అని మా పూజారి గారు చెప్పారు. జై శ్రీరామ్. ఈరోజు జరిగిన కార్యక్రమము మేమెంతో పిఎస్ను కమిటీ నెమ్మలు ఎంతో భయపడుతూ, తుఫానని వర్షం వస్తుందని ఎంతో భయపడుతూ ఎంతో టెన్షన్తో చేసిన కార్యక్రమం చేశాము. కానీ రామయ్య దయ వల్ల వర్షం ఒక్క డ్రాప్ కూడా పడకుండా మా కార్యక్రమం, మన గుడిలో జరిగిన కార్యక్రమం ఎంతో ఆనందంగా జరిగింది. కాబట్టి అందరికీ సంతోషం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాలాజీ నగర్ సీతారామ మందిరంలో ఈ యొక్క ప్రోగ్రాము చాలా గ్రాండ్గా జరిగినది. అందరూ కూడా అరటి దొన్నెలలో ఈ నీటిలో పడవలో వదిలినట్టుగా స్వర్గానికి పోయేదానికి దారిని మనం వెతుక్కొని మనం వెళ్ళేది విధంగా ఆ విధంగా తయారు చేశారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అంతా
ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఎటువంటి ఆటంకం కలగకుండా చాలా చక్కగా జరిగింది. కమిటీ మెంబర్స్ అందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమాన్ని చక్కగా జరిపించినందుకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు అప్పల వెంకట సత్యనారాయణ, శ్రీ సీతారామస్వామి మందిరం వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మా బాలాజీనగర్ సీతారామస్వామి మందిరంలో కార్యక్రమాల గురించి మీకు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా వీడియోలు తరచుగా మీరు చూస్తూనే ఉంటారు. మన సార్ అన్ని కార్యక్రమాలు కూడా వస్తూ ఉంటాయి. ఎస్ఆర్ ఛానల్లో మీరందరూ వీక్షిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, కార్తీక మాసం స్టార్ట్ అయ్యి 1 మంత్ అయ్యింది. ఈ 1 మంత్లో మా సీతారామస్వామి మందిరంలో ఎక్కడ కూడా జరగనన్ని కార్యక్రమాలు జరిగాయని గర్వంగా చెప్పుకుంటున్నాము. చెప్పే విధంగా కూడా మేము చేశాము. ఈ విధంగా మా గురువుగారు అమరామోహన్ రావు గారు, పిఎస్సీలు, కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఎంతో నిర్విఘ్నంగా జయంగా ఘనంగా కూడా జరిపిస్తూ వచ్చాము. 5 కళ్యాణాలు జరిగాయండి ఈ మాసంలో. అలాగే శివుడి అంటే దాని వివరాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, అన్ని కార్యక్రమాలు మీరు వీక్షించారు. అలాగే ఈరోజు పోలీస్ వర్గం అనే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం కూడా జరిగింది. ఫ్యూచర్లో కూడా మా సీతారామస్వామి మందిరంలో ఏ కార్యక్రమం జరిగినా ఎంతో ఘనంగా నిర్వహిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్.